హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన టౌన్షిప్లో సంజీవని వెల్నెస్ ఫోర్ట్ నైట్ అనే ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. దానికి సెలబ్రిటీ షెఫ్గా మిసెస్ లతా గారు వచ్చారనమాట. సో ఆమె కేరళలోని ఫస్ట్ లేడీ షెఫ్ అండ్ తనకి ఒక అవార్డ్ కూడా ఇచ్చారు. దాని పేరు ఓల్స్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్. లతా గారు మన ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారికి, ఎంఏ యూసుఫ్ అలీ అండ్ యాక్టర్ మోహన్ లాల్ గారికి కూడా కుక్ చేసి తన ప్రతిభను చూపించారు. సో అంత టాలెంటెడ్ అయిన ఆ సెలబ్రిటీ షెఫ్ ఈరోజు మన టౌన్షిప్కి వచ్చి మన కోసం కొన్ని హెల్దీ అండ్ న్యూట్రిషియస్ డిషెస్ని పరిచయం చేశారు. అవి రెసిపీస్తో సహా ఈరోజు మనకి చూపించేస్తున్నాను బ్లాగ్లో. చూసేయండి. ఏమో ఇది వచ్చేసి మొరింగా లీవ్స్ అంట. తర్వాత అది చింత చిగురు. నెక్స్ట్ వచ్చేసి రా పపాయ తురుమది. అది మిల్లెట్స్ గోధుమ నూకలతో చేసిన అటుకులు, హార్స్ గ్రామ్ ఉలవలు అండ్ అది వచ్చేసి గ్రీన్ గ్రామ్ పెసలతో చేశారనమాట. అది I'm a chef Lada, working Grand Hyatt Kolkati. Okay. My experience 37 years experience. I'm a first lady chef in Kerala. I'm a first lady student in hotel management. Okay. Thank you, ma'am. I'm writing book also. It's 18,000 copies already selling. Okay. The very famous Malayalam traditional Kerala cooking book. Raw papaya. Raw papaya. Raw papaya. You like red papaya? That's so good. But raw papaya is a very good. Grated raw papaya. Yes. Raw papaya. Together with the green grams sprout. Yes. What else you have added? Lemon juice. Lemon juice, salt, papaya, then a magic powder is here. Yeah. ఈ పౌడర్, రాపపాయ తురుము, సాల్ట్, నిమ్మకాయ రసము, మొలకెత్తిన పెసలు అన్నీ పెట్టేసేస్తే సలాడ్ రెడీ అయిపోతుంది. ఇది క్యారెట్, కుకుంబర్ ఇంకా ఏమైనా అన్నిట్లో కూడా కలుపుకోవచ్చు. టేస్ట్ ఇంకేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఇప్పుడు. లిటిల్ ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. Herbal coffee. Herbal coffee. You morning, everybody's had a morning coffee. You first you stop with your coffee. You start this coffee. హెర్బల్ కాఫీ చేస్తున్నారంట. ఫస్ట్ ధనియాలు వేసి వేయిస్తున్నారు. బాండీలో ధనియాలు, శొంఠి, తర్వాత గ్రీన్ కార్డమం వేసి డ్రై ఫ్రై చేస్తున్నారు. దాని తర్వాత నల్ల మిరియాలు కూడా వేశారు. అవన్నీ వేసి బాగా డ్రై ఫ్రై చేసి అన్నీ కూడా కాఫీ బీన్ కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నని మంట మీద వేయిస్తూనే ఉండాలని చెప్పారు. Color for coffee bean color. బాగా డ్రై ఫ్రై అయిన తర్వాత అన్నిటినీ బాండీలోకి తీసుకొని చల్లార్చుకున్న తర్వాత పౌడర్ కొట్టుకోవాలి. సో మళ్ళీ అదే బాండీలో మెంతులు వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి. తర్వాత వెంటనే వామ్ వేసారు. వామ్ వేసుకొని తర్వాత జీలకర్ర కూడా వేసి బాగా సన్నని సెగ మీద బాగా వేయించుకొని ఇందాక తీసాం కదా శొంఠి, ధనియాలు, దాంట్లో వేసి అన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి. అది మనకి హెర్బల్ కాఫీ పౌడర్ అన్నమాట. సో ఇవన్నీ వేగేలోపు మనం పక్కన ఇంకొక నీళ్ళ గిన్నె పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత బేసిల్ లీవ్స్ అంటే మనకి ఏదైతే లోకల్లో దొరుకుతుందో ఆ తులసి మొక్కనే ఆకులు వేసుకోవచ్చు. లేదు మాకు దొరకదు అనుకుంటే
ఆ బేసిల్ లీవ్ సీడ్స్ ఉంటాయి కదా, ఇందులో వేసుకొని డ్రై ఫ్రై చేసుకొని, ఆర్ లీవ్స్ అయినా సరే డ్రై ఫ్రై చేసుకొని ఆ పౌడర్లో కలుపుకోవచ్చు. బట్ మనం ఫ్రెష్గా రోజు కాఫీ పెట్టుకునేటప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వేగిపోయింది మన జీలకర్ర. సో అందులో కలిపేసేసి మొత్తం కలిపి పౌడర్ చేశారు. ఇందాక వేయించుకున్న ఐటమ్స్ అన్నీ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నవి బాయిల్ అవుతున్న బేసిల్ వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes బాయిల్ చేయాలి. దీనికి కొలత వచ్చేసి 200 ml బాయిలింగ్ వాటర్లో 1 teaspoon ఆ హెర్బల్ పౌడర్ ఏదైతే ఉందో అది మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కాఫీ బాగా మరుగుతున్నాయి అన్నమాట. మరిగిపోయిన తర్వాత చక్కగా తీసుకొని మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఆ ఫిల్టర్ చేసుకున్న దానిలో హనీ, సో ఇందులో హనీ వేస్తున్నారు. మన తీపికి తగ్గట్టు హనీ వేసి బాగా మిక్స్ చేయాలి. హనీ వేసి బాగా కలిసేలాగా కలపాలంట. సో ముందుంది రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ మనకే ఇచ్చారు టేస్టింగ్కి. బాగుంది, తీయగా కొంచెం ఆ కార్డమమ్ ఫ్లేవర్, మెంతి ఫ్లేవర్ అన్నీ తగులుతూ చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్వీట్ పొటాటో కట్లెట్ అంట. దానికోసం బాండి పెట్టుకొని ఆయిల్ వేసి తడకా వేశారు. స్వీట్ పొటాటో కట్లెట్ చేస్తున్నారంట. సో ఫస్ట్ ఆయిల్లో షాలెట్స్, గ్రీన్ చిల్లీ అండ్ కొరియాండర్ వేసి బాగా వేస్తున్నారు. సో ఇక్కడ మొరింగా లీవ్స్ వేసారు ఆ తడకాలో వేసి. మొరింగా లీవ్స్ అంటే డ్రమ్ స్టిక్ ఆకులు ఉంటాయి కదా, అవన్నమాట, మునగాకు వేసి బాగా వేయించుకొని తర్వాత దానిలో కొత్తిమీర వేసి బాగా కలిపారు. కొంచెం వేయించాలి. బాగా యాక్టివ్ ఉన్నామని 2వ కప్పు కూడా ఇచ్చారు మనకి. సో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నారు. కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. మనకి గ్రీన్ చిల్లీ మన స్పైసెస్కి తగ్గట్టు వేసుకోవడమే. సో ఇక్కడ మనకి స్వీట్ పొటాటోని బాయిల్ చేసేసి అందులో సాల్ట్, కొరియాండర్ లీవ్స్ అండ్ ఇందాక మనం వేసిన తడక ఉంది కదా, అవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. తడక ఇందులో వేసి బాగా మిక్స్ చేసి కట్లెట్ చేస్తారంట. బాగా కలిపాలి. సో ఈ మిక్సర్ని బాగా మిక్స్ చేసి టిక్కీస్ లాగా చేసి కాలుస్తున్నారు. చాలా కొంచెం ఆయిల్ వేసారు. స్మెల్ అయితే దొంగలాడుతుంది. చాలా డెలీషియస్ స్మెల్ వస్తుంది. చూడండి ఇక్కడ వంట చేస్తుంటే మంచిగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయ్యాక బాగా కాలాయి 2 sides. మీకు కట్లెట్స్ లాగా ఇష్టం లేదు అనుకుంటే ఆ ఎకీస్ ప్రిపేర్ చేసినప్పుడు లైట్గా బ్రెడ్ క్రమ్స్ని కోట్ చేసి దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలని చెప్పారు. సో ఇవి ఎకీస్ రెడీ అయిన తర్వాత ఇందాక చేసిన స్పెషల్ పౌడర్ ఏదైతే ఉందో అది దాని మీద స్ప్రింకిల్ చేసుకోవాలని చెప్పారు. నెక్స్ట్ డ్రమ్ స్టిక్ సూప్ అంట. డ్రమ్ స్టిక్ని వాటర్లో వేసి సాల్ట్ వేసి బాగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇటు పక్కన బాండీలో ఆయిల్ వేసుకొని గార్లిక్, షాలెట్స్ వేసి కొంచెం సన్నగా తరిగిని వేసి వేయించుకొని తర్వాత కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా వేయించాలి. సో దాని తర్వాత కోర్స్గా క్రష్ చేసిన మిరియాల పొడి వేసి బాగా వేయించుకొని మీన్ వైల్ మనం ఈ డ్రమ్ స్టిక్స్ని ఉడికించుకున్నాం కదా, వాటిని లైట్గా అలా అలా ప్రెస్ చేస్తూ ఉంటే దానిలో ఉన్న గుజ్జు మొత్తం వాటర్లోకి వస్తుంది అనమాట. సో సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే యూ కెన్ చెక్ నౌ. సో సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్లోనే ఒక ఫుల్ నిమ్మకాయని తీసుకొని బాగా పిండేసేసి బాగా కలుపుకోవాలి. సిట్రిక్ యాసిడ్ మంచిది కదా, సో మనకి నిమ్మకాయలో పులుపు ఉంటుంది, చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట.
సో నిమ్మకాయ పిండిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాగా ఇట్లా కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. లైక్ ఆ నిమ్మకాయ అండ్ డ్రమ్ స్టిక్ పల్ప్ ఏదైతే ఉందో అంతా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిన తర్వాత ఈ తడక ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి దీంట్లో మిక్స్ చేసేస్తే మనకి డ్రమ్ స్టిక్ సూప్ అనేది రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫిష్ ఐటమ్ అంట. మేమైతే ప్యూర్ వెజిటేరియన్స్. నేనైతే ఎగ్ కూడా తినను. సో కేవలం మీకోసం, సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఈ రెసిపీని రికార్డ్ చేశాను. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాని మీద వేసుకొని కోకోనట్ ఆయిల్ వేశారు. నెక్స్ట్ ఫిష్ అనేది మ్యారినేట్ చేశారు. దానికోసం సన్నగా లైక్ క్రష్ చేసిన గార్లిక్ అండ్ చింత చిగురు ఉంటుంది కదా, టామరిన్ లీఫ్ అండ్ చిల్లీ, లెమన్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ వేసేసి బాగా మ్యారినేట్ చేసేసి అది దాని మీద పెట్టి ఇంకొక లీఫ్ దాని మీద పెట్టేసేసి బాగా వేయించారనమాట. సో నాకు ఆ స్మెల్ కూడా పడదు, లైక్ ఆ ఫిష్ మసాలా స్మెల్ అస్సలు పడదు. బట్ కేవలం సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే చేశాను ఇది. అండ్ చాలా దూరంగా ఉండి రికార్డ్ చేశాను నేను. సో అలా బాగా వేయించుకొని ఇందాక ఒక ఈ పక్కన మరుగుతుంది కదా మన మోరింగా డ్రమ్ స్టిక్ సూప్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకొని ఇంకా హార్స్ గ్రామ్ కూడా వేసి పెట్టాలి. పెట్టిన తర్వాత నేనైతే టేస్ట్ చేయలేదు, మా ఫ్రెండ్స్ తిన్నారు, బాగానే ఉంది అన్నారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ట్రై. హార్గ్రామ్ వేసి దాని మీద సూప్ వేస్తున్నారు. సో బాగా వేయించిన ఫిష్ పీసెస్ మీద ఇందాక చేసిన గ్రీన్ పౌడర్ని స్ప్రింకిల్ చేసి దాని మీద కోకోనట్ ఆయిల్ వేశారు. సో అది స్నాక్ లాగా కూడా తీసుకొచ్చారు. సో అంతా అయ్యాక స్నాక్స్ కింద వడ శాండ్విచ్ ఇచ్చారు. నా కోసం ఫ్రెండ్ అలా అరేంజ్ చేసింది. థ్యాంక్ యూ. సో అది ఈరోజు జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.